మనకు మొదట ఎక్కగానే ఈ రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి అయితే మన రాజగోపురం నుంచి అయితే మనం లోపలైతే వెళ్ళిపోతాం. చూసారా ఈ గోపురం ఎంత బాగుందో. మొదటి గోపురం అనమాట. మనం మొదటి మెట్టు ఎక్కుదాం. ఇది ఒక మండపం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ప్రతి దగ్గర ఇలాంటి విగ్రహాలు అయితే ఉంటాయి. మనం నమస్కారం ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్క విగ్రహం నేమ్ వచ్చి నేను చూపిస్తాను. వెళ్ళేదారిలో అయితే ప్రతి ఒక్క విగ్రహం వస్తుంది. ఇది 200 మెట్ల దగ్గర. ఈ మెట్లు మొత్తం ఉండేవి 3500 మెట్లు అనమాట. అలాగే వెళ్తే మనం మైసూరు గోపురం అని కనిపిస్తుంది. ఇది మైసూరు గోపురం అనమాట. ఈ మైసూరు గోపురం నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ గోపురం మెట్లు ఎక్కిన తర్వాత మనకు ఒకటైతే కనిపిస్తుంది. అది గజేంద్ర మోక్షం అని ఒకటి ఉంటుంది. అదే ఈ గుడి. మనం గజేంద్రుడు ఉన్న వంటి గుడి మనం చూడవచ్చు. అలాగే కొద్దిగా మనం 400 మెట్లు ఎక్కాక తర్వాత మనకు ఒక చిన్న పార్క్ అంటే ఉంటుంది. పార్క్ కదండి, అక్కడ జింకలు అని ఉంటాయి. అక్కడ ఈ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. వరాహ అవతారం స్వామివారి విగ్రహం అయితే మనం చూస్తాం. ఆ విగ్రహం చూశాక ఈ నరసింహ అవతారం ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుంటుందో. నరసింహ స్వామి అవతారం ఇది శ్రీ మహావిష్ణువుల విగ్రహం. 18 దగ్గర మనకు ఇలాంటి విగ్రహాలు కొందొంగరు వస్తాయి. ఇదే లాస్ట్ విగ్రహం అంటే. ఈ విగ్రహం తర్వాత మనకు వచ్చేది కనిపించేది 500 మీటర్ల దగ్గర గాలిగోపురం. ఇదే గాలిగోపురం. ఈ గోపురం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ గోపురంలో దగ్గర మనం లాస్ట్కి వచ్చినాక ఇలాంటి కొబ్బరికాయలు బొట్లు పెట్టుకొని మరి కొంచెం మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనే. ఇక్కడ మనకు దగ్గరలోనే ఇలాంటి గోపురం ఉంటుంది. ఎవరైనా చదువుకోవచ్చు. కొంతమంది అంటే ఇక్కడ ఫొటోస్ ఇక్కడ యానిమేషన్ చేస్తారు. ఫొటోస్ ఎడిటింగ్ చేసుకుంటూ పెడతారు. అలాగే మనం ముంగట వెళ్ళిపోతుంటే మనకి వెళ్ళేదారిలో అటు ఇటు పక్కన ఎన్నో నెంబర్ ప్లేట్స్ అయితే ఉంటాయి. అవేమీ లేవండి. అవి దేవుడి వారి మాటలు అనమాట. మనం గోవింద గోవింద హరి గోవింద అనుకుంటా మనం ముంగటికి సాగిపోదాం. అలా సాగిపోతుంటేనే మనకు చాలా మంచి మంచి విషయాలు అయితే తెలుస్తుంటుంది. మనకు ఇక్కడ నుండి అయితే అలాగే వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ గాలిగోపురం నుంచి ఒకటి మనకు రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. ఆ రోడ్డు చూస్తుంటేనే మనకు బాగుంటుంది. ప్రతి దగ్గర మనకు జంతువులకి ఆహారం ఇవ్వకూడదని ఇక్కడ రాస్తుంటుంది అనమాట. ఈ బోర్డు దగ్గరనే చూడండి ఆ బోర్డు. ఇక్కడ చాలామంది కానీ ఆ జంతువులు అయితే కనబడవు. ఇక్కడ శ్రీరామ అవతారం ఒకటి ఉంది. విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ. శ్రీరామ అవతారం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో బోర్డు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ మనకి వెళ్ళేదారిలో ప్రతి దగ్గర వస్తూనే ఉంటారు. ఇక్కడ భక్తులు మొత్తం ఆరతి ఇచ్చేవాళ్ళంటే ఇచ్చేస్తారు. ఇలా ప్రతి దగ్గర ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ కొంతమంది ఈయన టెక్నిక్ చూడండి, కర్రతో పెట్టి చేస్తున్నాడు. అలాగే మనం వెళ్ళిపోతుంటే అలాగే ఇక్కడ చిన్న లేక్ అని చూసారు. ఇక్కడ ప్రతి దగ్గర రాళ్ళు అని పేర్చి ఉంటుంది. ఈ రాళ్ళు ఎందుకు పేర్చుందంటే వీళ్ళకి ఒక నమ్మకం, ఇక్కడ ఇల్లు కడతారేమో అనే నమ్మకం. అదే అని ఇక్కడ చాలా మంది దగ్గర ఇట్లా చేస్తారు. ఈ రాళ్ళ పక్కన ఇంకో గోపురం ఉంటుంది. ఇది శ్రీ బాలా అవతారం అని ఒకటి ఉంది. ఈ విగ్రహం దగ్గర చూడండి ఇక్కడ బాలావతారం. మళ్ళీ ఇక్కడ ఒక బోర్డు అండి. మనకి వెళ్ళే దారిలో ప్రతిదీ ఇలాంటి బోర్డులు వస్తాయి. ఇది ఒక మండపం అనమాట. ఈ మండపం అంటారు కానీ మండపంలో ఏమీ ఉండవు. వెళ్ళిపోతూనే ఉండాలి నాకు తెలిసేది. ఇక్కడ ఒక్కొక్క దగ్గర కొన్ని చోట్ల అయితే దుకాణాలు మాత్రం ఉంటాయన్నమాట. ఆ దుకాణంలో రేట్లు మాత్రం చాలా బీభత్సంగా అయితే ఉంటాయి. ఇక్కడ ఈ బామ్మగారు చూడండి చాలా ఆ వయసులో కూడా ఇక్కడ అమ్ముకుంటూనే ఉంటున్నారు. ఇక్కడ మనకు ఫ్లైఓవర్ దిగ్గానే ఒకటి ఉంటుంది. మనకు వెళ్ళేదారిలో ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట. ఇలాంటివి ఒక 2 ఉంటాయి. ఆ రెండిట్లో మనం వెళ్ళిపోతే చాలు. మనం మళ్ళీ మెట్లు ఎక్కాలి. మనకు ఇలాగ మెట్లు ఎక్కుతూనే ఉంటేనే మనకు అక్కడక్కడ చిన్న చిన్నవి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఆ విగ్రహాలకి మనం నమస్కారం పెట్టుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక విగ్రహం అనమాట. ఈ విగ్రహం దగ్గర ఉండేది కృష్ణావతారం విగ్రహం. కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా విగ్రహం అనమాట. ఇది కృష్ణ అవతారం అనమాట. శ్రీకృష్ణ అవతారం విగ్రహము. అలాగే ఇక్కడ ఈ చూడండి ఇక్కడ ప్రతి దగ్గర ఈ నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకు ఈ నేమ్స్ మనం చదువుతూ ఉండాలి. హరి గోవింద హరి గోవింద అనుకుంటాం. చాలామంది ఇలాగే చేస్తారు ఇక్కడ అనమాట. అలాగే మనం ముందుకు వెళ్తుంటేనే కొన్ని ప్లేస్లు అయితే వస్తాయి అన్నమాట. అలాగే పక్కన రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు దగ్గర నుంచి మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. రోడ్డు ప్రతి దగ్గర కనబడవు అనమాట.
రోడ్డు వచ్చేదారిలో కనిపిస్తాయి. అక్కడక్కడ వెళ్ళడం వాళ్ళు భక్తులందరూ అక్కడక్కడ కూర్చొని ఆగి వెళ్తారు. నేను కూడా అంతే అండి. నేను కూడా ఆగి వెళ్తాను. మనకు వెళ్తున్న దారిలోనే ఏముండవు. ఇక్కడ తమ్ముడు చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాడు. మనకు అక్కడ ఒక ఎదురుగా మీకు ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ కల్కి అవతారం విగ్రహం అయితే ఇది కల్కి అవతారం విగ్రహం అనమాట. చూడండి కల్కి అవతారం. ఇక్కడ ఎవరైనా చదువుకునే వాళ్ళంటే చదువుకోవచ్చు. అక్కడక్కడ పెడతాను. ఇక్కడ మనం వెళ్ళే దారిలో పెద్ద ఆంజనేయుడు అయితే వస్తాడండి. దాంట్లో మా ఆల్మోస్ట్ సగం వచ్చేసినట్టని. ఇక్కడ మనకు అక్కడక్కడ షాప్స్ కూడా ఉంటాయి. ఎవరైనా తీసుకొని చూడండి. విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విగ్రహం దగ్గర నేను ప్రతిసారి వస్తాను. విగ్రహం చూసుకుంటూ ఉంటాను. ఈ విగ్రహం మనకు ఎన్నిసార్లు ఉన్నా పర్లేదు, ఎన్నిసార్లు చూసినా చూడండి. విగ్రహం చాలా బాగుంది. విగ్రహం ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ విగ్రహానికి సంబంధించింది కొన్ని రాస్తున్నారండి. అది ఏంటో మరి. ఇక్కడ నేనే ఇది గాలి గోపురం దగ్గర నుండి దాటాక వచ్చాను. ఇది ఇక్కడ విగ్రహం దగ్గర నుంచి మనకు వేరే దగ్గరికి వెళ్ళే ఒక ప్లేస్ అయితే ఉంది. అక్కడ పక్కన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర నుంచి మనం అలాగా ఉండొచ్చు అనమాట. ఏం కాదు, అక్కడ రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నా వెనకాల వెహికల్స్ కూడా ఉన్నాయి. వెహికల్స్ పక్క నుంచి అక్కడ విగ్రహం కనిపిస్తుంది. కొంచెం వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడుకుంటూ వెళ్తారు. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు ఆరగతులు మాత్రం అమ్ముతారు అనమాట. ఇక్కడ వెలిగించి అక్కడ దండం పెట్టుకొని మనం ఇంకా ముందుకైతే అలా సాగిపోతూనే ఉండాలి. అలాగే నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నాను ముంగటికి అనమాట. ఎందుకంటే ఇంకా టైం లేదు, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మనం అలాగే వెళ్తూనే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ నుండే మనకు వెళ్ళే దారిలో కొన్ని ప్లేస్లు ఉంటాయి. ఆ ప్లేస్ల మీద నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక మండపం అయితే చూపిస్తాను చూడండి. ఇది ఒక మండపము. ఆ మండపం దాటి మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ పక్కన బోర్డులు వేసే ఉంటాయి. అలాగే ప్రతి దగ్గర మనకి ఇలా జంతువులు ఫొటోస్ అయితే వస్తాయి అన్నమాట. అక్కడ ఆహారం పెట్టకూడదు అని ఇస్తారు. కానీ ఒక దగ్గర అయితే నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఆహారం కూడా పెట్టేస్తారు. కానీ ఎవరికి తెలియకుండా పెడతారో తెలియదు, కానీ ఆహారం మాత్రం పెడతారండి ఇక్కడ వాళ్ళు. ఇలాగ చూడండి ఇక్కడ చిరుతపూడి మీద ఇక్కడ భక్తుల కోసం మొత్తం ఆ బోర్డు అంతా మొత్తం పసుపుతో కుంకుమతో నింపేశారు. ఇలాగ మనకు వెళ్ళేదారిలో ప్రతిదీ ఇలాగే. ఈ రోడ్ అంతా ఇప్పుడు మనకు ఎంత నీట్గా ఉందో అంత నీట్గా అయితే అలాగే ఉంటుంది రోడ్ అంతా మనకు వెళ్ళేదారిలో. కానీ మనకు ఒకటి మీరు గమనించేది ఏంటంటే అక్కడ టాయిలెట్స్ అయితే అక్కడక్కడ ఉంటే మనకు ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దాటాక ఉంటాయి. కొన్ని చోట్ల ఉంటాయి టాయిలెట్స్. మనం గుడి పైకి వెళ్ళిపోతే మాత్రం టాయిలెట్స్ అయితే వస్తాయి. ఇక్కడ నేను చూడండి ఇక్కడ జింకలకి ఆహారం పెడుతున్నారు. అక్కడ బోర్డ్స్ పెట్టరని చెప్పారు కదండి, వాళ్ళు వినరు భక్తులు అనమాట. జంతువులు వస్తాయి అనమాట. ఇక్కడ జింక అయితే ఉంది. ఆ జింకకి చూడండి వీళ్ళు ఫ్యామిలీస్ వీళ్ళు ఆహారం అయితే పెడుతున్నారు వీళ్ళు. అలాగా ఇవి ఏంటో రొట్టె ముక్కలు ఏదో పెడుతున్నట్టున్నారు. నేను ఎగ్జైట్మెంట్ ఉన్నాను కానీ పెట్టకూడదంటే వినలేదు, కానీ పెడుతున్నారు వీళ్ళు. చూడండి ఇక్కడ మరొకరు వీళ్ళు కూడా పెడుతున్నారు. ఇక్కడ ఉన్నాయి ఒక 5-6 ఉన్నాయండి. ఇక్కడ 5-6 ఉన్నాయి. ఇంకా లోపలికి అవి అడవి నుంచి వచ్చేస్తాయి అన్నమాట మనకు. అవి ఇంతకుముందు అక్కడ వేరే దగ్గర కంచెలో ఉండేవి, ఆ కంచెలో లేవు. ఆ కంచె నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడ ఒకటి ఉందండి. అక్కడ నుండి మనకు ఇంకా చాలానే వెళ్ళేదారులు ఉన్నాయి, కానీ మనం ఎక్కడైతే చూపించలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రతి దగ్గర రాళ్ళు అయితే పేరుస్తున్నారండి వీళ్ళు. ఆ రాళ్ళు ఏంటంటే అదే ఇందాక చెప్పాను కదండి, ఒక నమ్మకం. అక్కడ రాళ్ళు పేలిస్తే ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకుంటారని నమ్మకం. కానీ అదేంటో నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే నేను అంటే ఒకసారి పేర్చాను, ఇంతవరకు అవ్వలేదు. బస్ అవ్వచ్చేమో తర్వాత చెప్పలేము. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో చూడండి ఇక్కడ మనకు చిన్న విగ్రహాలు, చైన్స్లు, శివలింగం విగ్రహము అది కనిపిస్తాయి. ఇక్కడ రేట్లు మాత్రం 150 నుంచి 200 వరకు సాగిస్తున్నాడు. భయ్య చూడండి ఎవరికి డౌట్ వస్తుందంటే అది రాగే కాదని చూస్తున్నారు. గ్యారెంటీ అయితే ఇస్తున్నారు రాగేసి. అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. 150 రూపీస్ అంట అది. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇది ఒకటి మండపం, చిన్న మండపం, దర్శని మండపం ఏదో ఉంది. చిన్న మండపాలు, ఈ మండపాలు ఏమి ఉండవండి, జస్ట్ ఉంటాయి. ఒక జింకలు చూడండి ఇక్కడ వేరే దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడ జింకలు గుంపులుగా ఉన్నాయి. ఆ గుంపుల దగ్గర నుంచి మనం వెళ్ళిపోవడమే తప్ప ఏమి ఉండదు. ఇంకా ఈ రోడ్ అంతా మనకు ఒక కిలోమీటరు దాకా మనకు రోడ్ అంతా ఇలాగే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళంటే స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉన్నా దాని తర్వాత కొంచెం ముందు వెళ్తూనే ఉండాలన్నమాట. ఇది ఒక చిన్న మండపం అనమాట. ఈ మండపంలో లోపల నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకున్నట్టున్నారు. అక్కడక్కడ చెత్త మొత్తం చెత్త వేసి పడేశారు. మనం చెప్పాం కదండి ఇలాగే వెళ్ళిపోతూనే ఉండాలి.
నాకు వెళ్ళేదారిలో ఆయాసం వస్తుంది. అలా కూర్చొని అయితే నేను చేస్తున్నాను బ్లాకు. నా బ్లాక్ అంతగా బాగోలేకపోవచ్చు. ఫస్ట్ టైం కదండి బ్లాక్ అయితే చేయడం. ఇదొకటి కొత్త మండపం అంటండి ఇది. ఇలాగే మండపాలన్నీ చిన్న చిన్నవి ఉంటాయండి. ఇక్కడ నాకు ఇంక లేక చిన్న మజ్జిగ అయితే తాగుతున్నాను. మొదటిసారి అండి నా బ్లాక్ అయితే అంత మంచిగా ఏమి ఉండకపోవచ్చు. ఇది మళ్ళీ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇక్కడ చిరుత పులులు అవన్నీ తిరుగుతాయంట, కానీ తిరగవు. ఇక్కడ చెట్లు అయితే చూడండి, పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది ఇక్కడ. కానీ చెట్టు చిన్న పార్క్ టైప్ లాగా ఉంది. ఇది చిన్న పార్కు, చాలా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే అండి. ఇక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి. ఈ ఆల్మోస్ట్ రోడ్ దగ్గరకు వచ్చేసాయండి. ఇక్కడ నేను పార్ట్ 2లో అయితే మీకు వివరిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి వీడియోస్ చేస్తాను.